హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వాతి టాక్స్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో హాట్ అండ్ సోర్ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల వెల్లుల్లి వేసుకోవాలి. ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల బీన్స్ ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల క్యాబేజీ, అలాగే 3 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల మష్రూమ్. ఈ వెజిటబుల్స్ అన్నీ చాలా చిన్న సైజులో కట్ చేసుకోవాలి. చూడడానికి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. 1 నిమిషం తర్వాత ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. నీళ్లు మరిగిన తర్వాత మూతను తీసేయాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల వెనిగర్. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి, ఎందుకంటే సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది. తక్కువైతే లాస్ట్లో వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పంచదార, 1 టీ స్పూన్ మిరియాల పొడి. ఒకవేళ మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ చట్నీ. ఇది ఆప్షనల్, బట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 టీ స్పూన్ల వైట్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ లేదా మొక్కజొన్న పిండిని తీసుకొని 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని ఇందులో వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. కార్న్ఫ్లోర్ వేయడం ద్వారా సూప్ చిక్కగా తయారవుతుంది. మీరు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత సూప్ ఇలా చిక్కబడి ఉంటుంది. ఇందులో 2 టీ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హాట్ అండ్ సోర్ సూప్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్వాతి టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.